ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. గత వీడియోలో సైబర్ నేరాల గురించి మనం తెలుసుకొని ఉన్నాం. సైబర్ నేరాలు భారతదేశంలో నమోదవుతున్న సైబర్ నేరాలు, దానికి సంబంధించిన గవర్నమెంట్ యొక్క టోల్ ఫ్రీ నంబర్లు, వెబ్సైట్లు, ఏ రకాలలో ఫిర్యాదులు వస్తున్నాయి అనేది మనం క్లుప్తంగా వీడియో చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా జాతీయ సైబర్ భద్రత విధానం 2013 గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 దీనిని రూపొందించుటలో DITY ప్రముఖ పాత్ర పోషించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలోని మౌలిక వసతులను సైబర్ దాడి నుండి రక్షించుటయే ప్రధాన ధ్యేయంగా ఈ విధానాన్ని రూపొందించారు. 2013లో విజిల్ బ్లోయర్గా పిలువబడే ఎడ్వర్డ్ స్నోడెన్ బయటపెట్టిన అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ రహస్య పత్రాలతో అమెరికాకు చెందిన పలు నిఘా విభాగాలు, సంస్థలు భారతదేశ రాజకీయాల పట్ల, వ్యూహాల పట్ల, అదేవిధంగా దేశ ప్రజల వ్యాపార ఆసక్తుల పట్ల నిఘా పెట్టినట్లు ద హిందూ దినపత్రిక ప్రచురించింది. దీంతో అప్పటి వరకు కేవలం సమాచార సాంకేతిక రంగానికే పరిమితమైన సైబర్ భద్రతను విశాల దేశ ప్రయోజనాలకు వాడాల్సిన అవసరం ఉందని గుర్తించారు. విజన్ పౌరులు, వ్యాపార మరియు ప్రభుత్వ సంస్థల కోసం సురక్షితమైన సైబర్ స్పేస్ నిర్మించడం మరియు మన గోప్యతలో ఎవ్వరూ జోక్యం చేసుకోకుండా రక్షించడం. మిషన్ సైబర్ స్పేస్లో సమాచారం మరియు సమాచార మౌలిక సదుపాయాలను రక్షించడానికి, సైబర్ ముప్పులను ధీటుగా నివారించగల ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుట, సంస్థాగత నిర్మాణాలు, ప్రజలు, ప్రక్రియలు, సాంకేతికత మరియు పరస్పర సహకారం ద్వారా సైబర్ ప్రమాదాలను తగ్గించడం, సైబర్ దాడుల వల్ల ఏర్పడే నష్టాన్ని వీలైనంతగా తగ్గించడం. లక్ష్యాలు. ఈ విధాన లక్ష్యాలను MeitY మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపొందించింది. జాతీయ సైబర్ భద్రతా విధానం రూపొందించడంలో DITY ప్రముఖ పాత్ర పోషిస్తే, టార్గెట్స్ లక్ష్యాలను నిర్దేశించడానికి మాత్రం MeitY రూపొందించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. MeitY అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సురక్షితమైన సైబర్ స్పేస్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి బలమైన నియంత్రిత యంత్రాంగాన్ని రూపొందించుట, సరైన భద్రతా విధానాల రూపకల్పన కోసం కట్టుబడి ఉండగల ఫ్రేమ్వర్క్ను రూపొందించడం, ప్రపంచ స్థాయికి తగిన ప్రమాణాలు మరియు ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా సైబర్ భద్రతా కార్యక్రమాలను రూపొందించుట మరియు వినియోగించడం ప్రోత్సహించుట. 4. IT వ్యవస్థపై సైబర్ స్పేస్ లావాదేవీల పట్ల దేశ ప్రజల్లో తగినంత నమ్మకం మరియు విశ్వాసం కల్పించుట, తద్వారా అన్ని రంగాల ఆర్థిక కార్యక్రమాలలో IT ప్రాధాన్యత పెంచుట. ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు అనునిత్యం ఎదురయ్యే దాడులకు సంబంధించి వ్యూహాత్మక సమాచారాన్ని పొందడానికి జాతీయ మరియు ప్రభుత్వ విభాగాల స్థాయిలలో 24/7 పనిచేసే యంత్రాంగాన్ని నిర్మించడంతో పాటు దాని పనితీరు మెరుగుపరచడం.
సైబర్ దాడుల సమయాల్లో సత్వర ప్రతిస్పందన, శాశ్వత పరిష్కారం మరియు సంక్షోభ నివారణ కోసం సమర్థవంతమైన అంచనా, నివారణ, రక్షణ ప్రతిస్పందన మరియు పునరుద్ధరణ చర్యలు చేపట్టడం. ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు మరియు భద్రతా ప్రమాణాలు, నాణ్యత ధృవీకరణ కోసం సమగ్ర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కింది చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే 5 సంవత్సరాలలో నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాల ద్వారా సుమారు 5 లక్షల మంది నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించడం. ఉన్నత ప్రమాణాలు గల భద్రతా పద్ధతులు మరియు ప్రక్రియలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వ్యాపార రంగాల మెరుగైన ఆర్థిక ప్రయోజనం పొందేలా చూడటం. సైబర్ నేరాలు నివారించడానికి సమగ్ర దర్యాప్తు మరియు సత్వర విచారణ చేపట్టడం కోసం కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయటం. పౌరుల సున్నిత సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, నిర్వహించడం, నిల్వ చేయడం మరియు బదిలీ చేయడం సురక్షిత విధానాలలో నిర్వహించడం ద్వారా అట్టి సమాచార గోప్యతను పరిరక్షించడం. సైబర్ నేరాల వల్ల లేదా సమాచార చౌర్యం, డేటా థెఫ్ట్ వలన కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించడం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.